తక్కువలేవు తమ్ముడా మల్లయ్య వైపు మన్న పర్రే పాలియది ఒగల పట్ట ఆర్తి గంజి పోయేది ముచ్చని పెట్టిన పట్టేది పిచ్చం పెట్టబోడు ఆడి దానికోసం అరిగోసలు పడాలి తమ్మి ఇంతమంత ఆడి దిక్కేది 3 వేషాలు కట్టాలి పగడమంత ఆడి దిక్కేది 12 వేషాలు కట్టాలి పిల్లాన్ని వేసుకున్నామంటే సీర తగ్గట్టు జాకెట్ కావాలి జాకెట్ తగ్గట్టు కమ్మలు కావాలి కమ్మలు తగ్గట్టు బొట్టు కావాలి ఆ దాంతో ఏంట వాడు తమ్ముడా అప్పుడా ఎటువంటి పిల్లని పెళ్లి చేసుకుంటావు తమ్మి ఏముంది అక్క ఇంత ఎర్ర పచ్చగా ఉన్న పిల్లలు చూసి చేసుకుంటున్నారు అక్కడు ఆ ఎర్రగా పచ్చగా అంటే ముసలిది ఉంటది ముడుగుది ఉంటది అప్పుడు పుట్టిన పిల్లవి ముద్దుగానే ఉంటది తమ్ముడా మల్లయ్య రాజభట్ట కత్తికి 33 వర్షగ్రాలు గజాన ఆడవిళ్ళకు 33 వర్షగ్రాలు బూడిదలు పడే కర్రెకుక్క 33 వర్షగ్రాలు కీలు వర్షగ్రాలు మేలు వర్షగ్రాలు చూసుకొని పెళ్లి చేసుకోవాలి తమ్మి అయ్యో అక్క రేణుగా ఎల్లమ్మనేవి రాదు అంటే సింహాసనం వెనకనే 33 కోడీలు 33 కుల సోగ్రాలు వెనకనే కుక్కకు 33 కోడీలు అంటున్నావు ఇలువుల సోగ్రాలు మేలువుల సోగ్రాలు అంటే ఎట్లా ఉండవు తెలివపాయ నేను అద్దంలో నీడ చూడపోతే ఆడపిల్ల ముఖం చూడపోతే అవి నాకెట్లా తెలుస్తాయి అప్పుడు అవేమిటో నాకు వివరించి చెప్పు అక్క ఎల్లమ్మ వివరించి ఒక్కొక్కటి చెప్పమంటావా తమ్ముడా మల్లన్న ఇంటావు తమ్ముడా నాయి తమ్ముడా తమ్ముడా పుట్టుకున్నగానే పుట్టుకుండాలే పుట్టుకుండాలే తమ్ముడా పుట్టుకున్నగానే పుట్టుకుండాలే పుట్టుకుండాలే వీరికి 20 ఏళ్ళు ఉండాలి ఏళ్ళుండాలి పీరెడుకలు లేకుండా చూడు లేకుండా చూడు కనబొమ్మలు కలిసి లేకుండా చూడు లేకుండా చూడు కంట్లే మెల్లే లేకుండా చూడు లేకుండా చూడు గుర్ర ముక్కు నడ్డి లేకుండా చూడు లేకుండా చూడు అప్పుడాయా ఎత్తు చెప్పులు అయ్యో ఉప్పు చెప్పులు లేకుండా చూడు లేకుండా చూడు సిర్రా పిల్లలు లేకుండా చూడు లేకుండా చూడు సిర్రా పిల్లలు లేకుండా చూడు లేకుండా చూడు ఎత్తు అన్ను లేకుండా చూడు లేకుండా చూడు ఎత్తు వాళ్ళు లేకుండా చూడు లేకుండా చూడు నాలుకల మచ్చ లేకుండా చూడు లేకుండా చూడు దుర్భాషములు లేకుండా చూడు లేకుండా చూడు లేకుండా చూడు లేకుండా కొయ్యా మేడ లేకుండా చూడు లేకుండా చూడు వేడ లేకుండా చూడు ఎత్తు భుజాలు లేకుండా చూడు లేకుండా చూడు తప్పుడా చేతులు పొడువు లేకుండా చూడు లేకుండా చూడు పిల్లకు అడ్డ చీరలు లేకుండా చూడు లేకుండా చూడు లోపల కుక్కడి లేకుండా చూడు లేకుండా చూడు పిల్లకు అంటుడు కడుపు లేకుండా చూడు పిల్లకు దోని కడుపు లేకుండా చూడు లేకుండా చూడు పిల్లకు పొట్లే సుడి లేకుండా చూడు లేకుండా చూడు తప్పుడా నూసరండు లేకుండా చూడు లేకుండా చూడు ఏయ్ తొడల సర్వం లేకుండా చూడు పిల్లకు తాకుడు గాళ్ళు లేకుండా చూడు లేకుండా అరే ఎదురు వింకాలు లేకుండా చూడు లేకుండా చూడు గుడ్డేలు పాదం లేకుండా చూడు లేకుండా చూడు పిల్లకు సమర పాదం లేకుండా చూడు లేకుండా చూడు అరికాలు సుడి లేకుండా చూడు లేకుండా చూడు ఆయన పిల్ల లేకుండా చూడు లేకుండా చూడు మల్లరికి పెళ్ళి కాకుండా చూడు కాకుండా చూడు ఎందుకు తమ్మి మల్లయ్య పిల్ల లేకుండా చూడమంటావు అక్క ఎల్లమ్మదేవి పిల్ల కాలు కూరి కాడికెళ్ళి కంటి రేపలాగా అన్ని సుల్లే ఉన్నాయి కాడ పిల్ల ఏడ బాగుంటది ఒక్కొక్కటి ముడేసుకుంటా పోతే షామ్నార్ కొమ్ము మీదకి ఎక్కిందాక ఇవి ముళ్ళు తీయటట్టు లేవు
తమ్ముడా ఇయ్యాల రేపు పూలు పని అయ్యేది ఆలస్యం లేదు ఆలోచన అంటేనే నువ్వు మీ ఇంట్లో సున్నమైందా మా ఇంట్లో సున్నమైందా పూలు పనులు కాగానే పిల్లగాడు ఫోన్ ఇప్పిస్తాడు. ఇక ఆ పిల్ల ఎంతసేపు పడుకున్నా వీడియో కాల్ మీ ఇంట్లోకి ఏ మూలకి ఏముంది, ఫ్రిడ్జ్ ఏడుంది, అల్మార్ ఏడుంది, మీరు బట్టలు తెచ్చుకురా మేము బట్టలు తెచ్చుకున్నాం అన్నట్టు ఉంది. ఐదులో అలా అంటారు, ఇన్స్టాగ్రామ్ లో చెల్లు అంటారు, మొత్తం అదే ఉంది. తమ్ముడా వల్ల నా పిల్ల మంచి లేకున్నా పిలుపు బాగుండాలి. తమ్ముడా తినకున్నా గాని తిన్నట్టు ఉండాలి. అత్త మామకు కీర్తి ఉండాలి, ఆడపిల్లల కీర్తి ఉండాలి, చేసుకున్న మమ్మలతో కీర్తి ఉండాలి. ఇక చీపిరనికల్లో పిల్లలు చేసుకుంటే తమ్ముడా మల్లయ్య రేపు మాపో ఇల్లుగల్లా ఆమె కోడలు వస్తుంది. ₹1 2 కోట్లు ఏందో కూడా పెళ్లి చేసుకుంటలేదు. ఆడవిల్ల ఈగిరం ఆకిలే చెప్తుంది, మొగోని ఈగిరం ఇల్లే చెప్తుంది. ఎన్ని లక్షలు తెచ్చుకున్నా కానీ ఆడవిల్ల చీపిరి కట్ట పట్టుకొని ఆకిలి ఊకాలి. పావు కిలో నూనె పెట్టుకొని నెత్తి తూగిన కానీ ఆమె చీపిరి ఎంటికలు కాబట్టి గొర్రెబొచ్చు లేక ఎంటికలు లేచిపోతాయి. ఏమైంది ఇంటి మీద పిక్కరంతా ఎగురు పొరుగులకే ఉంటది. ఏమైనా అమ్మ మొన్న అయితే కోటలు తెచ్చుకుంది, అత్తకింత నూనె కట్టలేదు, అత్త కాలంటే తమ్మి మల్లయ్య అక్క సిబ్బిరెడ్డికెళ్ళాలని చేసుకుంటే అత్త కాళ్ళు తెస్తుందంటో బాగానే ఉన్నది కానీ ములిసి ఉన్నదాన్ని పిల్లని చేసుకుంటే ఈ షాప్ ఆ షాప్ పెట్టి కొత్తిమీర కట్టలు అవుతున్నాయి. ఆ కొత్తిమీర కట్టలు ఇంత పెద్ద సగరం వేస్తుంది. మొగానికి కోపమే రాదు. కోపం వచ్చినప్పుడు పిల్లని చుట్టూ పట్టుకున్నాడు. సగరం వస్తుంది, చేతిలో పడుతుంది, చిన్నది ఈ మందిలో పడుతుంది. తమ్మి మల్లయ్య మొగాన్ని పడుతుంది, మొత్తుకుంటది. వీడు కొట్టనే కొట్టడే చుట్టిని చేతులు ఉంటుంది. అట్లోటి ముసలు అంటారు ఏమరా కూరగా కంటగారం కొడతావు పిల్లని సగరం ఊసిపోయింది నాకు కొట్టింది అని చెప్తాను. ఆ మొత్తం బల్లా వేస్తుంది మొగాన్ని. మిట్టనొసలు ఉన్న పిల్లలు వేసుకుంటే ఆడపిల్లకు బొట్టు అన్నము, మగవానికి ఏమో మీ సంబంధము. ఆమె బొట్టు పెట్టుకుందంటే కూరకుండగా పెట్టినట్టే. పెద్దల సూడు ఉంటే పాపెట్ల సూడు ఉన్న పిల్లని చేసుకుంటే ఎప్పుడైతే అత్తగారింట్లో కాలు వెళ్తుందో ఇక మామల మింగి నీళ్ళు తాగుతుంది. తమ్ముడా మల్లయ్య మాలంటే సంవత్సరం పక్కున వలగొడుతుంది. ఆమె సొంట పేద చింత పెట్టాక నీళ్ళు మొత్తం నాగం ఇస్తుంది. మరి ఏమంటారు వాలుగల్లు ఉంటే ఏమైతుంది? ఆలుగల్లు ఉన్న పిల్లని చేసుకుని అనుకో ఎండకు రెప్పలు కొడతా మొగోడు చూసి నన్నే కొడుతున్నా అని నీళ్ళు తాగడం నిద్ర కూడా సున్నాల పుల్ల సన్నగా ఎండుకపోతాడు. నీళ్ళక పక్క అయిపోతాడు అంటావు. ఉప్పు చెప్పాలి ఉంటే ఉప్పు చెప్పున్న పిల్లని చేసుకుంటే దొంగ బుక్కల కీడు తమ్మి మల్లయ్య ఎంత తిన్నా గానీ తినకుండా గానీ తిన్నట్టే ఉంటది పిల్ల. అవును. ఇక బుర్రముక్కు నట్టి ఉన్న పిల్లని చేసుకున్నాను. ఆనాడు కట్టెల పొయ్యిలు ఉండే పిల్ల అత్త మామకు మొగని రొట్టెలు చేయాలంటే ఆ పొగ వస్తుంది, ముక్కులో పోతుంది. చీమిడి ఇట్లా అంటది, రొట్టెలు చేస్తుంది. చీమిడి ఇట్లా అంటది, రొట్టెలు చేస్తుంది. చింతపండు అవసరం లేదు, పుల్ల పుట్టు ఉంటది తమ్మి మల్లయ్య. ఇక నీకు రొట్టెలు సాధిగా చింతపండు తొక్కుపి అవసరం లేదు, రొట్టెల చట్నీ కూడా అవసరం లేదు. సిర్రపేదలు ఉన్న పిల్లని చేసుకున్నాం అనుకో మగోడు ముఖం కడుకున్న అవసరం లేదు. రాగానే బాగా ఎప్పుడు వచ్చినట్టు అలా తుప్పిలో ఈ ముఖం కడుగుతాయి తమ్మి మల్లయ్య. ముఖం కడుగుతాయి అంటే టవాల్ ఇస్తే సరిపోతుంది, తుడుచుకుంటాడు. అవును. మరి ఏమంటే ఎత్తుపాలు ఉంటే ఎత్తుపాలు ఉన్న పిల్లని చేసుకున్నాం అనుకో 1/2 కిలో కూర తెచ్చి తినబెట్టాం అనుకో తినేది ఆలస్యం ఉంటుంది. కట్టపుల్లు ఇస్తూనే ఉంటుంది, పన్నాలు పెట్టుకుంటే నెలకు ఒక సీపిరి కట్ట కావాలి తమ్మి మల్లయ్య. మెల్లకాలు ఉన్న పిల్లని చేసుకున్నాం అనుకో అందరు చూడమంటే మామని చూస్తుంది, మామని చూడమంటే మొమ్మని చూస్తుంది, దేవుడు చూడమంటే నా బిడ్డ అని చూస్తుంది. చూపికలు ఉంటుంది, కళ్ళక్కడ ఉంటాయి. అది బాగుంటుంది అంటూ గొప్ప చెరువున్న పిల్లని చేసుకున్నాం. ఇక ఆనాడు గెట్టిలు ఉంటే ఈనాడు మక్న కుందనాలు, కమ్మలు పుట్టారు, పెద్ద పెద్ద కమ్మలు. ఏమే అక్క బాగున్నావంటే తలకాయ కన్నా ముందు చెవులే ఊరాడతాయమ్మ అమ్మలారా. నాలుకలు మర్చుంటే ఎప్పుడైనా కొట్టినావు అనుకో అమాస రోజు కాదు పుణ్యం కాదు పోతే తక్కరు కానన్నది అనుకో ఇక తక్కరై తీరుతుంది తమ్మి మల్లయ్య. అంటే ఆమె నాలుక పవర్ చేతబడి కన్నా డేంజర్. అవునా? మరి గండు బొమ్మలు కలిసి ఉన్న పిల్లని చేసుకున్నాం అనుకో భార్య భర్తలు
వాళ్ళు ఎప్పుడు కలిసి మెలిసి ఉంటారు, ఎప్పుడు కిటకిటనే కన్నకట్టనే. మరి కొయ్యమేడు ఉంటే కొయ్యమేడు ఉన్న పిల్లని చేసుకున్నావు అనుకో, నాను చూస్తే కాసుల పేరు చంద్రారం వేసుకున్నా పీర్ల పండుగకు పీరు మెడల దట్టీలు కట్టినట్టు ఉంటది తమ్మి మల్లయ్య. మెడకు పుడకల్లాలు వేసినట్టే, అంటే సినికోజకు బట్టలు వేసినట్టు ఉంటది మీ మేడ. మరి ఎత్తు పూజాలు ఉంటే ఎత్తు పూజాలు ఉంటూ పోయాము. ఈనాడు ఆడవాళ్ళు చీర కన్నా ఎక్కువ జాకెట్కే అవుతున్నాయి తమ్మి మల్లయ్య. 10,000 రూపాయలు జీతం చేస్తే 5,000 ఆమెకు జాకెట్కే ఈ దిల్లు గుర్తంట, రామశిలికలంట, ఏదో అంట. ఏదో జర చుట్టాలు వచ్చి జర నీళ్ళ బిందు లేపంటే ఈపు జర టైట్ కుట్టించుకుంటదిగా. ఎత్తు పూజ అలా బిందె లేపంగా ఈపులో పరుకుమంటది. మొగోడు 10,000 చేసి 20,000 ఆమెకు జాకెట్లా కావాలి తమ్మి మల్లయ్య. దండ మీద రైకకు దాడి వస్తూనే ఉంటుంది. అది బాగాలేదు కానీ మరి చేతులు కూడా ఉంటే ఏమైతే కుమ్మరు అడిగేసిండు కూర్చులేకుండా, మాయలకు దిగలేకుండా, అక్కడిక్కడ లోపడకుండా, గంగరాయికి మొక్కలేకుండా, మనారు పచ్చాలు ఆయనకుండా, మామతో మాటలు తెచ్చనకుండా, అత్తతో వారట్లు తెచ్చనకుండా, మోతో మోసము తెచ్చనకుండా, తల్లిగారి మాట పట్టించకుండా, అవును అడ్డజూలు ఉంటే గాజులు మడానికి ఇక పెట్టుకునే డజన్ అయితే ఓయ్య నాకు గుర్తు అంటది. ఇక పెట్టుకునేది డజన్ 2 డజన్లు అయితే పలిగిపోయేది 5 డజన్లు. ఆడప్పుడు ఇప్పటికి గాజులను కాలు ముత్తారు ముత్తాయితనం మంచిగా ఉండాలని. ఆ గాజులని వలిగిపోయినా నాడు ఊరవతలు పోయినాక సాపిస్తాడు బాగుండదు. పాలిస్తే పిల్లలు బతకబోరు. ఈ ప్లస్ ఉంటే నీ అమ్మ డోర్ మీద చేయాలన్నట్టు ఇంపు మీద రోజు ఆడుతూనే ఉండాలి. అవును ధోని గడుపుంటే మొగోనికి ఆశ. ఎందుకంటే ఒక రోజు అయితే 2 రోజులు అయితే కొత్త మురుపం ఎట్టుంటది, ఈ బిర్యానీ ఆ బిర్యానీ బర్రెలేక అవుతుంది. నీ అమ్మ అత్తగారు ఎప్పుడు పూదిన కాంప చేస్తేనే ఎదురు చూస్తుంది. డాక్టర్ దగ్గర పోయి వస్తే పిల్ల కాదు బల్ల కడపడ్డది. అంటుడు గడుపుంటే ఎంత తిన్నా కానీ నీలేక సున్నోల పూల సన్నగా ఉంటది. రూసరోళ్ళు ఉంటే ఇవాళ రేపు బిడ్డ పెళ్లిలో చూడు ఒక ఆమె పిండి పెడుతుంది, ఒక ఆమె ఎగేస్తుంది, ఒక ఆమె దిగేస్తుంది. ఆమె నడుముల మీద సీర నిలబడదు తప్పి మల్లయ్య. నైట్ వేసే పెట్టాలి ఆమెకి. అంటే డ్రెస్ అవసరం లేదు, నైట్ చాలు. మరి చూడకి సరిపోకుంటే ఆమె నిత్య కళ్యాణం. ఈమెకుంటే గాడికి ఎందుకు అతను ఎన్ని కళ్యాణాలు చేసినా చేసుకున్నాడు పోయి అరస్పేట పోతూనే ఉంటాడు. మరి తాకుడు గాలు ఉంటే ఎవరు ఎదురుకుంటే వాని మీద పడుతుంది నడుస్తుంటే. ఏది చూసేది. అవును ఎదురువిక్కలు ఉంటే కంటనే ఉంటది, గడ్డకు పెడుతూనే ఉంటది. మరి సమర్పాదాలు సల్లబోసి ఇల్లాలకినట్టే, సంసారం గుంట కొట్టినట్టే. కాలికి చూడుంటే 7 ఒక దగ్గర కాలు నిలబడది, మొత్తం వాడంతా ఒక దేశది. బాల చక్కాదానమా బాల చక్కాదానమా చూడబోతమా దుంపాడబోతమా ఇల్లు చూడబోతమా ఏ పెనారే పుల్లలు ముక్కు చూడబోతనా జామకాయ వర్ణము పెదలు చూడబోతమా పెసరగింజ పోలుమా లేకుండా పిల్లలు యాభై గోడలకు నచ్చ ఎప్పుడు పోతుందో, పెద్దరికం ఎప్పుడు వస్తుందో, తాళం ఎప్పుడు వస్తుందో అన్నట్టే ఉంది. ఆడపిల్లలకు ఎంతకైనా అత్తగారికి ఎంతున్నా అమ్మ నాయన బియ్యం మీద ఆశపడతారు. తమ్ముడా మల్లయ్య నేను ఆడపిల్లను తమ్మి దివన హత్తుపెట్టు. శుక్రవారం నాడు సూడపెళ్లి కొడుకును, శనివారం నాడు సారపెళ్లి కొడుకుని అక్క ఎల్లమ్మ మల్లన్నుల దగ్గర ఎల్లమ్మ ఉంటావు. నా కళ్యాణ కన్నా ముందు నీ పుట్టకాడికి వచ్చి కలిగినోడు పుట్టగమ్ముతుండు, కలగనోడు దని పోసుకొని తెస్తుండు. నా పెళ్లి కన్నా ముందు నీకు ఒడిగంగా బియ్యం పోసి నీ పుట్ట బంగారం తెచ్చుకొని గద్దెలేసుకొని నేను లంక వాడు తక్క ఎల్లమ్మ 7 మంది అక్కయ్యలకు బియ్యం పోసి లంక మాడుతాడట. ఆనాడు ఒకవేళ తారకాసురుడు మూసికాసురుడు నడిపించిన గుర్రము జెండపాలకుంటుండదట. ముఖమేమో పొల్లిగా కాళ్ళు తెల్లగా గుర్రం మీద పడ్డడా సక్కడవర్ధుడే స్వామి మల్లయ్య.
సారగట్టి పవడమంతాడుదా బాలభ్రమరామని జూదం మీద గెలుచుకొని కోట మీదకేని బాలభ్రమరామని తీసుకొని పోతుంటే వీరశేషాన్ని అనగదొక్కిండు 7 మంది పంచోళ్ళు కర్ర కుక్క అవతారం వేసుకొని శ్రీశైల వచ్చినాడు రాజు మల్లయ్య రాజు మల్లయ్య 7 కుక్కల నీకు కొలిచేసి కట్టిండు అందరు వీపుతో లగ్గం ఆడితే నేను బండారు తెచ్చుకొని లగ్గం ఆడాలి బండారు లేని లగ్గము బస్సు లగ్గం అంటారు ఎల్లమ్మనే వచ్చింది తమ్ముడా మల్లన్న నువ్వు మక్కరాజం పోవాలి బండారు తెచ్చుకోవాలి నా పేరు మలుపు మల్లోజు తండ్రి పేరు జగత్కి ముర్షద్ జగత్కి రాని కంటి కాటికి కుడి కంటి సుమ్మ కాలు కద్దరగవ్వ కట్టిండు మక్కరాజం వెళ్ళిపోయిండు అయ్య తురక సాయపులారా సలం వాలెక్కు సలాం అన్నాడు ఆ తురకరాజును కూసుంటే శివ లేస శివ శివమత కల్లవాళ్ళు ఆ భగవంతుడు మల్లన్న స్వామి అవసర నూకల గురించి 12 ఏళ్ళు కొలువు చేసినాడు 12 ఏళ్ళు కొలువు చేసి భగవంతుడు మల్లన్న ఏం రానాలగ్గాను పొద్దు పోతున్నారు సేను మొత్తం ఎండబెట్టిండు కన్యాములు కోసిండు కందూరు వేసిండు దుర్గరాజులకు ఎంగిలని మీద పెట్టిండు బండారు కొమ్మ తీసుకుండు దేవుడు ఉరుకుతుండు